హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మేఘ్నా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే నా డైలీ రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నా డైలీ రొటీన్ని మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అండ్ ఇక్కడ నానమ్మ వచ్చారు కదా, ఇంకైతే నానమ్మ అయితే వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా, కొంచెం కొత్తగా ఉంది అండ్ ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని ఇలా మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే కొంచెం లేట్గానే లేచానండి. అంటే క్లైమేట్ అయితే కూడా చాలా చల్లగా ఉంది కదా, ఇంకా త్వరగా లేవాలనిపించట్లేదు. 6:30కి లేచాను. లేవగానే నైట్ తిన్న గిన్నెలు ఉంటే అవి కొంచెం క్లీన్ చేసుకొని అండ్ కిచెన్ కార్నర్ టాప్ కూడా క్లీన్ చేసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ బయట వాకిలు తుడుచుకోవాలని. ఇక్కడ అప్పుడు 7 అయిపోతుందండి, అయినా సరే బయట చల్ల గాలిలో ఒకటి గాలి చాలా చలిగా ఉంటుంది. ఇంకా త్వరగా ఇక్కడ తుడిచేసుకొని లోపలికి వెళ్ళి ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను ఆ రోజు. ఇంకా దానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ అండ్ మా పాప లేచేశారు. ఇంకా నాకైతే ఆనియన్స్ కట్ చేస్తుంటే ఫుల్ వాటర్ వచ్చేస్తుందండి, చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి నేను కట్ చేస్తాను ఇవి అని చెప్పి కట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు ఇలా హెల్ప్ చేస్తే భలే అనిపిస్తుంది. మా హస్బెండ్కి తనకి నచ్చినప్పుడు చేస్తూ ఉంటారనమాట. ఇంకా కొత్తగా ట్రైపాడ్ తీసుకున్నాను కదా, దాని మీద ప్రయోగాలు చేస్తున్నాం ఇక్కడ. అంటే అది సెట్ కావట్లేదండి, మా కిచెన్కి సెట్ కావట్లేదు. అంటే కొంచెం ఒక టేబుల్ మీద అన్నీ ఉంటాయి కదా, కిందన పెడితే పాప లాగేస్తుందని చాలా ఇబ్బంది పడి పెట్టాం. బట్ అవ్వట్లేదు. ఇంక తీసేసుకొని చేతితోనే రికార్డ్ చేసేసాను. చాలావే మానేసానండి రికార్డ్ చేయడం. ఈ ట్రైపాడ్ వల్లే పాప వచ్చి లాగేస్తుంది. ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. మళ్ళీ మా హస్బెండ్ టిఫిన్ చేసేసి మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళాలి కదా, తను 9 o'clock వెళ్తారండి. ఇంకా ఆ లోపు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారని చెప్పి త్వరగా చేసేస్తున్నాను. వాళ్ళు లేచినవన్నీ సర్దేసుకొని ఇంకా పాపకి దానిమ్మ అయితే ఒలిచిపెట్టారు మా హస్బెండ్, కానీ అవి తినేసి మొత్తం పడిచేసింది. ఇంకా మిగిలిన వాటితో ఇలా జ్యూస్ పెట్టారు. అంటే పాప కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, ఏం తినట్లేదు అన్నారని చెప్పి జ్యూస్ కూడా తాగట్లేదు. ఇంక సరే ఉప్మా తింటుందేమో అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి ఉప్మా పెట్టేసి మా పాప కూడా తీసుకెళ్ళి పెడుతున్నాను. అంటే కొంచెం ఉప్మా కొంచెం ఇష్టంగా తినేదండి తన మూడ్. బట్ ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తినదు. ఫస్ట్ అయితే తిననని చెప్పింది, తర్వాత ఒక 2 ముద్దలు పెట్టుకుంది. ఇంకంతే, నచ్చితే తింటుంది, ఇంకా లేదంటే ఇంకా మానేస్తుంది. ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాక నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపే అన్నం కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా చింతపండు కూడా పెట్టేశానండి రసానికి, పాపకు పెడదామని. ఇంక ఈ మధ్యలో ఇక్కడ ఏదో తినాలనిపిస్తుంది. నేనైతే కిచెన్లో ఉంటే ఏదో తింటూనే ఉంటాను. ఇంకా రోజు ఏమున్నాయని చూస్తే ఇంత చల్లగా ఉన్నా సరే నాకు ఫ్రిడ్జ్లో ఉన్న ఈ గోవా జ్యూసే కనిపించింది అనమాట. అంటే ఎంత చల్లగా ఉన్నా సరే మనం ఏదో తినాలి అంతే. మనం ఇలా జ్యూస్లు అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టం. ఇంకా తాగేసి మళ్ళీ ఇంకా వంట పనులు స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఈరోజు ఎగ్ కర్రీ చేయడానికి ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నాను. అందుకే టమాటోస్ అండ్ ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. నేను నాన్ వెజ్ కర్రీ చేశానంటే మాకు 2 పూట్ల వచ్చేస్తాయండి అవి, అంతగానే క్వాంటిటీ చేస్తాను నేను. అందుకే 6 eggs తీసుకున్నాము. ఈ లోపు చూస్తే మా పాప ఇక్కడ బియ్యం అన్నీ పడేసింది. ఇంకా రోజుకి ఇలానే చేస్తుంది. ఎత్తుకొని మళ్ళీ కిచెన్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు. ఈలోపు పాపని మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా మళ్ళీ నేను ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇంక ఈలోపు అన్నం అండ్ రసం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మా పాప పెట్టడానికి తీసుకుంటున్నాను. ఏదో తింటుందని ఊహిస్తున్నాను రోజును, అలా తింటే బాగున్ను అని చెప్పి. తనైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదో 2 ముద్దలు తిన్నదిలేండి ఆ రోజు. ఇది షూట్ చేసి చాలా డేస్ అయింది, అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు. ఇంకో వాయిస్ విన్నారా, పాప పడుకున్నప్పుడు ఏదైనా పనులు చేసుకోవాలి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేచేస్తుంది లోపు. ఇంక ఇక్కడ ఎగ్ డ్రాప్ కర్రీ అండి. నేను ఎక్కువ ఎగ్ డ్రాప్ కర్రీ తినగలను, ఎగ్ కర్రీ తినలేను. నాకు ఎందుకు ఎగ్గా తింటే తినబుద్ధి కాదు, చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఇంకా మా హస్బెండ్కి కూడా అలవాటు అయిపోయింది మ్యారేజ్ అయ్యాక. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్తో పాపకు కూడా తినిపించడం అలవాటు చేయాలి కదా. ఇంక ఇది ఎలా తింటుందిలే అని చెప్పేసి ఇంకా లంచ్ అయితే తినేస్తున్నాము. ఆ రోజు రసం అండి ఇదే చేశానండి. ఇంకా మా హస్బెండ్కి పెట్టేశాను, ఇంక నేను కూడా తినేసాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా ఇష్టం. రసం పెడతాను అంతేగాని ఈ కర్రీతోనే తినేస్తాను. హాయ్ అండి, మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది. ఇంకా మా పాపని పడుకోబెట్టేసి నేను స్నానానికి వెళ్తున్నాను.
అదే చెప్తున్నాను, చాలా చల్లగా ఉంది గాయస్ అని. అంటే అప్పుడు వర్షాలు కదండి, బాగా ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా తిరుపతిలో, ఫుల్ రెయిన్ అనమాట. ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది నాకు. ఇంకా బాతింగ్ చేసి వచ్చేసాక ఫ్రిడ్జ్లో ఏమైనా తినడానికి ఉన్నాయేమో అని చూసాను. ఇంకా చిమ్మిడైతే ఉంది, ఒక లడ్డు తీసుకొని తినేసాను. ఇంకా నెక్స్ట్ ఆ మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఉంటే అవి తోమేసుకున్నాను. ఇంక ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేయాలి మా హస్బెండ్కి. ఇంకా ఏ స్నాక్ చేయాలా అనుకుంటూ మిర్చి బజ్జీలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో, సరే చేద్దాం అనుకున్నాను. కానీ ఈలోపే మా హస్బెండ్ వచ్చేసారు, తను చేస్తానని చెప్పి ఇక్కడ మిర్చి బజ్జీ చేశారు. అవి హస్బెండ్ అయితే బజ్జీలు బాగా వేస్తారండి. ఇంకా పాపని కూడా ఫ్రెష్ అప్ చేయించేసి ఇక్కడ పాప అయితే కొంచెం డ్యాన్స్ వేస్తుంది నైట్. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఒకటి ఉంది కదా, అది రైస్ పెట్టేసుకున్నాము, ఇంకా తినేసాము. అంతే ఈ వీడియో గైస్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.